అసెంబ్లీ సాక్షిగా టాలీవుడ్ ప్రముఖులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమాలు చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేదే లేదు అన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ప్రశ్నకి సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना। आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है। ఈ నెల 4న సంధ్యా థియేటర్లో పుష్ప 2 యూనిట్కి పోలీసులు అనుమతి ఇవ్వలేదు అన్నారు ముఖ్యమంత్రి. అయినా అల్లు అర్జున్ థియేటర్కి వచ్చి తొక్కిసలాట కారణమయ్యారన్నారు. తొక్కిసలాట తర్వాత కూడా పోలీసులకు అల్లు అర్జున్ సహకరించలేదన్నారు. అరెస్ట్ టైంలో కూడా పోలీసుల పట్ల అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించాడన్నారు. ఒక మహిళ చనిపోయిన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయితే తనను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిడుతూ పోస్టులు పెట్టారన్నారు ముఖ్యమంత్రి. రాజకీయ పార్టీలు కూడా పైశాచికంగా వ్యవహరించాయి అన్నారు. అల్లు అర్జున్ ఏమైనా భగవత్ స్వరూపుడా అని ప్రశ్నించారు సీఎం. ఇండస్ట్రీ అంతా పరిగెత్తుకెళ్లి అల్లు అర్జున్ ని పరామర్శించిందని, చనిపోయిన మహిళ కుటుంబం దగ్గరికి ఏ ఒక్కరూ వెళ్లలేదని విమర్శించారు. అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు, అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా, చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. 10 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నవారు కూడా అల్లు అర్జున్ తమ మిత్రుడని అలా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారన్నారు రేవంత్ రెడ్డి. లీడర్ల మిత్రుడైనంత మాత్రాన అల్లుకి ప్రత్యేక చట్టం ఉండదని చెప్పారు రేవంత్. मगर कुछ पॉलिटिकल पार्टीज 10-20 साल जो रिप्रेजेंट किए, मंत्री किए, वो लोग मुझे गाली दे रहे हैं, उसके ऊपर कैसा केस लगाते हैं? वो मेरा दोस्त है भाई। आपके लिए, आपके दोस्त के लिए कोई नया कानून बनाना है तो बनाओ, देखेंगे। अरे आपके दोस्त रहे तो 12 खून माफ है क्या? मेरा भाई के लिए भी माफ नहीं है, आपके लिए कहां से माफ करूं मैं? मेरा परिवार के लिए भी कोई नया कानून नहीं है। स्पीकर साहब, मैं ये कुर्सी में बैठा हूं, जो कानून है, जो डॉक्टर बाबा साहब अंबेडकर जी ने जो कानून दिया, कानून के हिसाब से हम सरकार चलाएंगे। కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రవణ్ ఆ సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. సీఎం వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరోస్ ఏమైనా స్పందించారా? ఇండస్ట్రీ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా శ్రవణ్? రైట్, అసెంబ్లీ సాక్షిగా సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇటు ప్రతిపక్షాలకు, దాంతోపాటుగా కూడా సినిమా ఇండస్ట్రీకి కూడా చురుకలు అంటిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అల్లు అర్జున్కి ఏం జరిగిందని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి పలకరించారు. ఆయనకు కాలుకి గాయమైందా, చేతికి గాయమైందా, కిడ్నీలు పడాయా అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లు అర్జున్ను పరామర్శించిన ఎవరైతే వెళ్ళి మాట్లాడిన ఈ సినిమా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళలో ఒక్కళ్ళన్నా కూడా ఈ రేవతి చనిపోయిన తర్వాత వాళ్ళకి రేవతి కొడుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎవరైనా వెళ్ళి ఆ బాబును పరామర్శించారా, కలిశారా, కుటుంబాన్ని పరామర్శించారా, ఏమైనా సాయం చేశారా? ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకు అల్లు అర్జున్కి ఏమైందని అందరు సినిమా పెద్దలు కూడా వెళ్ళాటు చూశారు. అయితే అల్లు అర్జున్ అరెస్టు విషయంలో సోషల్ మీడియాలో తనపై చేసిన ప్రచారంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. లేనిపోని ప్రచారాలు చేశారు, లేనిపోని కామెంట్లు పెట్టారు, విపరీతమైన కామెంట్లు పెట్టారు నా మీద అన్నారు. అయితే అల్లు అర్జున్కు బెయిల్ వచ్చిన అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. చట్టం అందరికీ సమానమే. అల్లు అర్జున్కి ఎఫ్ఐఆర్ నమోదే ఆయనని రిమాండ్కు తరలిస్తే మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. 12ంటికి వెళ్ళి తలుపులు కొట్టి అల్లు అర్జున్ని రిలీజ్ చేయండి అని అడిగారు. అలా ఎలా కుదురుతుంది? ఒక జైలుకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, చట్టానికి ఒక లాకు ఒక
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారమే వెళ్ళాలి. మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకొని మధ్యరాత్రి 12కి జైలు తలుపులు ఓపెన్ చేసి అల్లు అర్జున్ రిలీజ్ చేయమంటే ఎలా కుదురుతుంది? అందుకనే పొద్దున్నే రిలీజ్ చేయడం జరిగిందంటూ అన్నారు. ఇక ఈ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్స్ ఘటన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఫర్దర్గా తెలంగాణలో ఎటువంటి ప్రివ్యూ షోలు, సినిమా రిలీజ్కు ముందుండే ప్రివ్యూ షోలు ఉండవు, సినిమా రేట్లు పెంచుకోవడానికి ఎటువంటి అనుమతులు ఉండవంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన తర్వాత ఈ బెనిఫిట్ షోస్ లాంటివి ఇకపై ఉండవు అని చాలా కరాఖండిగా చెప్పేశారు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? ఎందుకంటే ఆ బెనిఫిట్ షోస్ అన్నవి సినిమా ఇండస్ట్రీకి చాలా కీలకం కాబట్టి దానిపైనే ఇంకపై ఉండదు అంటూ ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి. సినిమాలకు ఈ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడం అనేది చాలా కీలకం, ప్రత్యేకించి తెలుగు సినిమాకి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే తెలుగు సినిమా నేషన్ వైడ్గా వెళ్ళిపోయింది, ఇండియా వైడ్గా కూడా. ఇట్స్ నాట్ ఏ రీజనల్ సినిమా. ఇప్పుడు దేశం మొత్తం కూడా తెలుగు సినిమా రిలీజ్ అయితే దాని గురించి చర్చ జరుగుతుంది, దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. దాంతోపాటుగా కూడా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వివిధ భాషల్లో. కాబట్టి ఖచ్చితంగా సినిమా బడ్జెట్ను పెంచాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ సినిమాలకు ఏర్పడుతున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్లు 100 కోట్లను సినిమా బడ్జెట్ కేటాయించడంతో పాటుగా దాన్ని ఆ లాభాలు ఆర్జించుకోవడానికి బెనిఫిట్ షోలను తీసుకుంటున్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. ఒక రకమైన తప్పనిసరి పరిస్థితి ప్రొడ్యూసర్స్కి ఏర్పడిందని అనుకోవాలి. ఎందుకంటే భారీ ఎత్తున సినిమాలు కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రొడ్యూసర్లు విపరీతంగా నష్టపోతారు. కాబట్టి దాని గురించి బెనిఫిట్ షోలు తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే 1000 కోట్లలో ఆదాయం పొందుతున్నారు. అయితే ఇదే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక బెనిఫిట్ షోలు తెలంగాణలో ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో సినిమా టికెట్ రేట్లను పెంచడానికి అవకాశం లేదు అనే అంశం ప్రకటించిన వెంటనే సాధారణ జనాల్లో మాత్రం బయట నుంచి మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నట్టు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అసెంబ్లీలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయ్యొచ్చు, చేసిన ప్రకటనలు అయ్యొచ్చు, వాటికి మద్దతు తెలుపుతున్నట్టుగా ప్రకటించారు. ఇక బయట జనాలు సోషల్ మీడియా వేదికగా కూడా పూర్తిగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో ఇక సినిమా టికెట్లు పెరగవు, బెనిఫిట్ షోలు ఉండవని. దీని మీద తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా తెలంగాణలో ఇప్పటి నుంచి సామాన్య ప్రజలకు, సామాన్య మానవుడికి అందుబాటులోకి రాబోతుందనే ఒక డిస్కషన్ అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఓవరాల్గా అసెంబ్లీ సాక్షిగా రేవతి మృతి చెందిన ఘటన, రేవతి కొడుకు హాస్పిటల్లో ఉన్న ఘటన, సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి చాలా ఖచ్చితంగా మాట్లాడారు. సీరియస్ వార్నింగ్ లాంటిది అయితే ఇచ్చారు. చూద్దాం ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో. థ్యాంక్ యూ శ్రావణ్. ఇక కమింగ్ టు సెకండ్ న్యూస్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచుతోంది, దర్యాప్తును మరింత వేగవంతం చేస్తుంది. కేసులో ఉన్న వారిని విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. దానిలో భాగంగా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లోని మరికొంతమందిని కూడా విచారించనున్నారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ను ఏసీబీ అధికారులు పరిశీలించబోతున్నారు. ఎఫ్ఈఓ నుంచి వచ్చిన ఈమెయిల్స్, ఎల్ఎఫ్ఏతో పాటు లావాదేవీల వివరాలు కూడా ఏసీబీ పరిశీలించబోతుంది. ఈ క్రమంలోనే నిందితులకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్లో తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం కాకరేపుతోంది. అటు ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పలు సెక్షన్లు పొందుపరిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏసీబీ అధికారులు నిందితులకు నోటీసులు ఇవ్వడంతో పాటు స్టేట్మెంట్లు రికార్డు ఇచ్చేందుకు రెడీ అవుతుండటంతో ఫార్ములా ఈ కార్ రేసు మరింత హీట్ పుట్టిస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది, మరోవైపు ఈడీ కూడా దర్యాప్తు స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని ఎలా ఉండబోతున్నాయి? సైమల్టేనియస్గా 2 దర్యాప్తు సంస్థలు, అటు ఈడీతో పాటు ఏసీబీ 2 దర్యాప్తు సంస్థలు కూడా కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాయి. సో మొత్తం ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా 2 దర్యాప్తు సంస్థలు వెరిఫై చేస్తున్నాయి. అయితే మొదట ఏసీబీ కేసు నమోదు చేసింది కాబట్టి ఫస్ట్ కంప్లైనెంట్గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ని ఇవాళ రికార్డ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈరోజు కూడా అది సాధ్యపడలేదు. ఎందుకంటే మార్నింగ్ అసెంబ్లీ టైం అంతా కూడా దానకిషోర్ అసెంబ్లీలోనే ఉన్నారు. సో ఇప్పుడు అసెంబ్లీ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడైనా సరే ఆయన ఏసీబీ వద్దకు వెళ్ళి తన స్టేట్మెంట్ ఇస్తారా, లేదంటే మండే వస్తారని చెప్పేసి ఏసీబీ అధికారులకు సమాచారం ఇస్తారా చూడాల్సింది. ఎందుకంటే ఈ కేసులో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఫైల్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేస్తున్నప్పటికీ ఇందులో LW1 అంటే ఫస్ట్ విట్నెస్గా దానకిషోరే ఉన్నారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు చాలా టైం పడుతుంది. మొత్తం ఫస్ట్ విట్నెస్ కావటం,
ఇప్పుడు కంప్లైనెంట్గా అతనే ఉండటం, సో కంప్లైనెంట్లో అతడు పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ దానికి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే ఫర్దర్గా ఏసీబీ అధికారులు నోటీసుల విషయం పైన ఆలోచించనున్నారు. అది ఏసీబీ దగ్గర ఉన్నటువంటి వర్షన్. మరోవైపు ఈడీ దగ్గరికి వస్తే ఇవాళ ఈడీ నుండి అయితే ఎలాంటి డెవలప్మెంట్ కేసుకి సంబంధించి చోటు చేసుకోలేదు. మొత్తం ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఏసీబీ నుండి సేకరించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కాపీ ఏసీబీ దగ్గర ఉంది, మరొక కాపీని ఈడీ అధికారులకు నిన్న ఏసీబీ డైరెక్టర్తో మాట్లాడిన తర్వాత అక్కడ నుండి ఈడీ అధికారులు ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఆ ఫైల్స్ అన్నింటినీ వెరిఫై చేస్తున్నారు. ఆల్రెడీ ఈసీఐఆర్ని అయితే ఈడీ నమోదు చేసింది, కేటీఆర్ని A1గా చేర్చారు. సో ఇవన్నిటిని కూడా వెరిఫై చేసిన తర్వాత సోమవారం ఏమైనా నోటీసులు ఇస్తుందా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ప్రతి కేసులో చెప్తుంది. కాబట్టి ఈ కేసులో కూడా అదే జరగబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రణీత. తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసాపై కీలక ప్రకటన విడుదల చేసింది. రైతు భరోసా అంశంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి తరువాత రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్టుగా వెల్లడించారు. రైతు భరోసా అమలు విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. గత అనుభవాల దృష్ట్యా కొత్త విధి విధానాలు రూపొందించి అర్హులకే రైతు భరోసా అందించే విధంగా ప్రణాళిక రచిస్తామని చెప్పారు సీఎం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వ పక్షాన ప్రకటన కూడా చేయడం జరిగింది. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడానికి తీసుకోవాలన్న ఆలోచన, దీన్ని అమలు చేసే విధానంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. సంపూర్ణంగా తెలంగాణ రైతు సమాజాన్ని ఆదుకోవడానికే మా ప్రభుత్వం ముందు భాగాన ఉంటుంది. సో రైతు భరోసా సంబంధించి ఎవరు ఎలిజిబుల్, ఎవరెవరికి ఇస్తారు, మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రైతు భరోసా 5 ఎకరాలకా లేక 10 ఎకరాల రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? అలాగే కొత్తగా విధి విధానాలు ఉంటాయి అని చెప్పారు కాబట్టి అవేంటి, ఆ కండిషన్స్ ఏంటి? ఈరోజు అసెంబ్లీ చివరి రోజు కావడంతో శాసనసభలో రైతు భరోసాకు సంబంధించిన స్వల్ప వ్యవధి చర్చను పెట్టారు. చర్చను తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. చాలా వరకు ప్రతిపక్షాలతో పాటుగా అటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా దీనిపైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కేటీఆర్ కూడా చాలా సమయాన్ని దీనిపైన తీసుకున్నారు. ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపైన కూడా సభకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే రైతు భరోసా విధి విధానాలు, అట్లాగే గతంలో రైతు బంధు అమలు తీరుపై కూడా విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు ఈ మొత్తం రైతు బంధు ప్రవేశపెట్టినప్పటి నుంచి 72,000 కోట్లు పంపిణీ చేస్తే దాంట్లో 21 కోట్లు రాళ్ళు రప్పట్లు, అట్లాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు, రాజు రహదారికి కూడా వెళ్ళాయి అనేది సీఎం ఆరోపించారు, సీఎం విమర్శించారు. సో ఇలాంటి భూములకు, ఇలాంటి ఈ రైతు బంధు లాంటి ఇంత మంచి ప్రోగ్రాన్ని ఇట్లాంటి భూములకు రాళ్ళు రప్పలకు ఇద్దామా అంటూ కూడా సభను ప్రశ్నించారు. సో ఆ నేపథ్యంలోనే అటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. అసలు మీరు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో దానిపైన క్లారిటీ ఇవ్వాలి సభలో అనేది అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే సీఎం కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్కరికి రైతు భరోసాను అందజేస్తాం, రైతు భరోసా సంక్రాంతి లోపల అందుతుంది అనేది అయితే చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అటు రుణమాఫీ పైన కూడా చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది, రైతు బంధు పైన చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. రైతు భరోసా పైన అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పినట్లుగానే మనం భావించవచ్చు. సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్కరికి రైతు భరోసా పడుతుందని చెప్పారు. దీనికి యాడిషన్గానే గతంలో కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో దీని విధి విధానాలు అయితే ఖరారు చేయాల్సి ఉంటుంది కాబట్టి సో 10 ఎకరాల వరకు అయితే ఒక సీలింగ్ని అయితే విధించనున్నారు, సీలింగ్ని అయితే పెట్టుకొని ఉన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రం రైతు బంధు అందజేసేలా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. మొదటగా 7 ఎకర్స్ అనుకున్నారు, కాకపోతే 7 ఎకర్స్ టు 10 ఎకర్స్ పెద్ద తేడా ఏమీ లేకపోవడంతో, దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేకపోవడంతో సీఎం అయితే 10 ఎకరాల వరకు సీలింగ్ తీసుకోవచ్చు అనేది అయితే చెప్తున్నారు. సో ఆ ప్రభుత్వం ఆలోచన కూడా అదే రకంగా ఉంది. 10 ఎకరాల వరకు అయితే రైతు బంధును, రైతు భరోసాని అందజేసే అంశాన్ని అయితే ప్రభుత్వం పరిశీలిస్తుంది. సో సంక్రాంతి వరకు ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసాను అందజేస్తామనేది అయితే ఈరోజు సీఎం హౌస్లో చెప్పడం, అటు అగ్రికల్చర్ మినిస్టర్ కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా విధి విధానాలు ఖరారు చేసే ఆలోచనలోనే ఉన్నాం, ఇంకా మీ నుంచి ఏవైనా సజెషన్స్ వస్తే వాటిని కూడా మేము యాడ్ చేసుకుంటాం అనేది అయితే అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పారు. సో మొత్తానికైతే ఈరోజు చాలా సీరియస్ డిస్కషన్ అసెంబ్లీలో జరిగింది. అసెంబ్లీ మొత్తం కూడా దీనిపైనే
కేంద్రీకృతమైనదైతే కనిపించింది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ప్రభాకర్. ఇక ఏపీ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. రవాణా శాఖ మంత్రితో పాటు హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులను సభ్యులుగా చేర్చింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం ఎలా అమలు చేస్తున్నారు, విధి విధానాలు ఏంటి, ఏపీలో ఎలా అమలు చేయాలి అనే అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను అమలు చేయనుంది కూటమి ప్రభుత్వం. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, ఏపీలో మహిళలకు ఉచిత బస్ పథకంపై కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీ ఎప్పటికి రిపోర్ట్ ఇస్తుంది? రిపోర్ట్ ఇచ్చిన ఎన్ని రోజులకి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో చాలా కీలకమైన హామీల అమలుపైన ఒత్తిడి ఉంది ప్రభుత్వం మీద. ఇప్పటికే అమల్లో వాటిని ఏదైతే మీరు హామీలు ఇచ్చారో వాటిని చూసే ప్రజలు ఓట్లేశారు, కానీ ఇంకా వాటిని అమలు చేయడంలో ఆలస్యం ఎందుకు అవుతుందంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో వేగంగా వాటి కార్యాచరణ పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాస్తవానికి ఎప్పటి నుంచో ప్రారంభించాలనుకున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఒక మంచి అకేషన్ చూసుకుని ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియకి కాస్త ఆలస్యమైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీపం పథకం పేరుతో దీపావళి నుంచి ఆ పథకాన్ని అమలు చేస్తుంది. సూపర్ 6 భాగంలో అదొకటి. అదే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సంక్రాంతి నుంచి ఇస్తారా, లేదంటే ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8 నుంచి ఇస్తారా అన్నది చూడాల్సిన నేపథ్యం. ఈలోపు ఒక ఎక్స్పర్ట్ కమిటీని, అంటే ఒక జీఓఎంని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని, క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఏదైతే ఈ అమలు అవుతుందో ఈ పథకం, దాన్ని ఆ రాష్ట్రాల్లో పర్యటించి స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు తెలంగాణతో పాటు కర్ణాటకలో ఈ పథకం అమలవుతోంది. ఈ 2 రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. ఇక్కడ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి అయితే ఒక్కసారిగా ఇట్లాంటి పథకాన్ని ప్రవేశపెడితే ప్రస్తుతం ఉన్న 69% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 95%కి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బస్సులను ఎక్కువగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఏ బస్సుల్లో ఉచిత సౌకర్యాన్ని కల్పించాలంటే పల్లె వెలుగు, రూరల్ ఏరియాస్లో అయితే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉంటాయి. అదే సిటీస్లో అయితే వైజాగ్, విజయవాడ లాంటి సిటీస్లో అయితే మెట్రో, అలాగే సిటీ బస్సులు ఉంటాయి. మెట్రో ఆర్డినరీ ఉంటుంది, మెట్రో ఎక్స్ప్రెస్ ఉంటాయి. వాటిల్లో ఇవ్వాల్సిన నేపథ్యం ఉంటుంది. సో వీటి ఫీజిబిలిటీని ఎంతవరకు, ఎన్ని బస్సులు అవసరం అవుతాయి, వాళ్ళు వస్తున్న ప్యాసింజర్స్ ఎంతమంది ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో రోజు 14 లక్షల మంది ప్రయాణికులు, మహిళా ప్రయాణికులు, మొత్తం 40 లక్షల మంది టోటల్గా ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తుంటే అందులో 14 లక్షల మంది మహిళలు ఉన్నట్టుగా ఒక అంచనాకు వచ్చారు. సో ఇది దాదాపుగా ఇంకొక 30-40% పెరిగే అవకాశం ఉంటుంది ఉచితం ఏర్పాటు చేస్తే. సో దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది? సంవత్సరానికి దాదాపు 3,000 కోట్ల రూపాయలు అదనంగా అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ రిపోర్ట్ని ఇమ్మని చెప్పి, అంటే పర్టికులర్ టైం అయితే ఫిక్స్ చేయలేదు, కానీ వీలైనంత త్వరగా రిపోర్ట్ చేయమని జీఓఎంకి ఆర్డర్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో సంక్రాంతికి స్టార్ట్ చేస్తారా, లేదంటే ఖచ్చితంగా ఉమెన్స్ డే నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయింది. కిరండోల్ అలాగే విశాఖ ఎక్స్ప్రెస్ లో బాలికలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను విశాఖ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ లో బాలికల అక్రమ రవాణా గుర్తించిన పోలీసులు 11 మందిని కాపాడారు. బాలికలను అక్రమంగా తరలిస్తున్న నిందితుడు రవికుమార్ ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో బాలికల అక్రమ రవాణాకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా నకిలీ ఆధార్ కార్డ్స్ సృష్టించి బాలికలను అక్రమ రవాణా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నేపాల్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన బాలికలను తరలిస్తున్నట్టుగా పోలీసులు తేల్చారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం సీనియర్ కరెస్పాండెంట్ ఖాజాతో మాట్లాడి. ఖాజా, ఈ విషయానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది? ఇప్పటివరకు రెస్క్యూ చేసిన వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారా? ఈ ట్రాఫికింగ్ వెనుక అసలు ఉన్నదెవరు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే రైల్వే పోలీసులు రైల్వే స్టేషన్లో 18513 కిరండోల్ నుంచి విశాఖ వచ్చిన ఎక్స్ప్రెస్ రైల్లో 11 మందిని బాలికలను రెస్క్యూ చేశారు. వారిలో 9 మంది వరకు మైనర్లు ఉన్నారు. వారందరినీ కూడా హోంకు తరలించి వారి పేరెంట్స్కు సమాచారం అందించారు. వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. అయితే ఇక్కడ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఎఫ్ఐఆర్ అది రెస్క్యూ చేసిన తర్వాత గవర్నమెంట్ రైల్వే పోలీసులకు వాళ్ళు అప్పగించారు. ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీన్ని ఒడిశాలోని నవరంగపూర్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే ఈ బాలికలంతా కూడా
నవరంగపూర్కు చెందినవారు. వీళ్ళంతా కూడా పేద కుటుంబాలకు చెందినవారు. వీళ్ళంతా కూడా కూలీ పని చేసేందుకు మాయమాటలు చెప్పి వారిని మభ్యపెట్టి అధిక డబ్బు ఆశ చూపి వారిని ట్రాప్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్తున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాంతాల నుంచి ఒరిస్సా, బీహార్ ప్రాంతాల నుంచి వేరే వేరే ప్రాంతాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది గతంలో జరిగింది. విశాఖలో కూడా దాదాపు రైల్వే స్టేషన్లోనే గత 4 కేసుల్లో 41 మంది బాలబాలికలను రైల్వే పోలీసులు రెస్క్యూ చేశారు. 3గురిని అరెస్ట్ చేశారు ఈ కేసుతో కలిపి. తాజా కేసులో నవరంగపూర్ నుంచి చెన్నై, తిరుపూర్కు ఈ బాలికలను తరలిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అయితే దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారంటే ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే రవికుమార్ బిసోని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతోపాటు ఒక మహిళ అక్కడ నవరంగపూర్లో వీరందరినీ మొబిలైజ్ చేస్తున్న ఒక మహిళను కూడా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఓవరాల్గా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఇటువైపు విశాఖలో నుంచి రైల్వే పోలీసులు, అటువైపు నవరంగపూర్ పోలీసులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎందుకంటే వేరు వేరు ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ నుంచి బాలికలు ప్రధానంగా కేవలం ఈ శ్రమ దోపిడీ కాకుండా వివిధ ప్రాంతాలకు వివిధ మార్గాల్లో వారిని వినియోగిస్తున్నారు. ఇది ఎవరికి కూడా సమంజసం కాదు అన్నది అధికారులు, పోలీసులు భావన. ఇందులో భాగంగానే కొంతమంది అరెస్ట్ చేస్తారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారని పూర్తి స్థాయిలో కూపీలాగుతున్నారు. రైట్ ఖాజా.